ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ మన పరిశుద్ధ దేవుడైన ప్రభు పేరిట వందనాలు. ఈరోజు వాక్యం నీతిమంతుని ఆశీర్వాదములు. నీతిమంతుని ఆశీర్వాదముల గురించి తెలుసుకుందాం. నేను నీతిమంతుడను, నీతిమంతురాలిని. ఏలయనగా యేసు ప్రభువు మరణము, భూస్థాపన, పునరుత్థానములందు నమ్మిక ఉంచి ఈ యేసే నా ప్రభు అని నా నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాను. దేవా థ్యాంక్ యూ. కావున దేవుడు నా విశ్వాసము ద్వారా నా ఉచితమైన కృపచేత నన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చెను. కావున ఈ ఆశీర్వాదములన్నీ నా జీవితంలోనికి యేసు నామములో ప్రవహిస్తున్నాయి. దేవా తండ్రి థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నేను దేవుని చేత ఆశీర్వదించబడుచున్నాను, కేడముతో కప్పినట్లు నన్ను ఆయన దయతో కప్పును. దేవా థ్యాంక్ యూ సో మచ్ జీసస్. అంటే దేవుడు ప్రొటెక్షన్ లాగా మనల్ని కప్పి ఉన్నాడు. దేంతో? దయతో కప్పుచున్నాడు. తన ఆశీర్వాదములతో మనల్ని దీవించుచున్నాడు తండ్రి. మరొక కీర్తన 34:15 వచనం ప్రకారం, యెహోవా దృష్టి నాపై ఉన్నది, ఆయన చెవులు నా మొరలను వినుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. చూడండి, మనము చాలా బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనం అనుకుంటాము దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పేసి. కానీ కాదు. కీర్తనలు 34:15 ప్రకారంగా యెహోవా దృష్టి నాపై ఉన్నది, మనందరిపై ఉన్నది. ఆయన చెవులు మన మొరలను వినుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సో కీప్ ఆన్ ప్రేయర్. ఓకే. అండ్ కీర్తనలు 34:17 ప్రకారంగా, నేను మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవా నా శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించును. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. ఇక్కడ మళ్ళీ అదే, మనం మొరపెట్టగా యెహోవా ఆలకించును. మన ప్రార్థనలన్నీ, అంటే మనం శ్రమలో ఉన్నప్పుడు నన్ను దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పేసి చాలామంది కృంగిపోతూ ఉంటారు. కానీ శ్రమలు మనకు దేవుడి వల్ల కూడా సమ్టైమ్స్ వస్తాయి. ఆ శ్రమలందు దేవుడు మన పక్కనే ఉండే తన బిడ్డలం మనల్ని ఎంతగానో తను ఆశీర్వదిస్తాడు. శ్రమలందు విడిచిపెట్టాడు, మన వెన్నంటే ఉంటాడు. వీ హ్యావ్ టు కీప్ ఆన్, దేవునికి మొరపెట్టాలి అంతే. యెహోవా మన మొరలను ఆలకిస్తాడు. నెక్స్ట్ కమింగ్ టు ది కీర్తనలు 34:19-20, ఒకవేళ అనేక ఆపదలు నన్ను చుట్టుకొని ఉన్నను, వాటన్నింటిలో నుండి నా దేవుడు నన్ను ఖచ్చితంగా విడిపించును. దేవా ఆయన నా ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. అండ్ కీర్తనలు 34:21 ప్రకారం, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నన్ను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడును. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, చెడుతనం అనేది భక్తిహీనులను సంహరించును, నన్ను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడును అని. దేవుడు మనకి భక్తిహీనులను మనల్ని ద్వేషించు వారి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. అందుకే అంటారు, దేవుని బిడ్డలను ముడితే, అంటే వాళ్ళకి చెడుతనం చేయాలని చూస్తున్న వాళ్ళకి దేవుని కనిగుడ్డును ముట్టినట్టే అని చెప్పేసి. మనం దేవుని బిడ్డలము. థ్యాంక్ యూ సో మచ్ జీసస్, మమ్మల్ని ఎంచుకున్న దాన్ని బట్టి. 37వ కీర్తన ప్రకారంగా, భక్తిహీనుల బాహువులు విరవబడును, ఏలయనగా యెహోవాయే నాకు సంరక్షకుడు, నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. ఇక్కడ చూసినట్లయితే, ఆపత్కాలమందు నేను సిగ్గునొందను, కరువు దినములలో నేను తృప్తి పొందుదును, నేను దాక్షిణ్యము కలిగి ధర్మము చేయుదును, నేను భూమిని స్వతంత్రించుకొందును. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. సో ఇవండి ఈరోజు నీతిమంతుని ఆశీర్వాదములు. చూశారు కదా, నేను నీతిమంతుడను, నీతిమంతురాలని. ఎందుకంటే యేసు ప్రభువు మరణము, భూస్థాపన, పునరుత్థానములనందుకు నమ్మిక ఉంచి నేనే యేసు ప్రభునని నా నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాను.
కావున దేవుడు నా విశ్వాసం ద్వారా నా ఉచితమైన కృపచేత నన్ను నీతిమంతురాలిగా తీర్చాను. కావున ఈ ఆశీర్వాదములన్నీ మనందరి జీవితంలోనికి యేసు నామంలో ప్రవహిస్తున్నాయని అందరం నమ్ముదాం. నమ్మకం అంతే. నమ్మిక ఉంచిన ఎడల సమస్తమును సాధ్యమే అన్న గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుని యందు విశ్వాసం ఉంచి శ్రమల యందు కృంగిపోకుండా ప్రతి ఒక్కరూ మోకరించి మన పరిశుద్ధ నామాన్ని, పరిశుద్ధాత్మ దేవుడిని, మన యేసయ్య నామాన్ని, త్రియేక దేవుణ్ణి కీప్ ఆన్ ప్రేయింగ్ అంతే. దేవుని వాక్యమే పఠిస్తూ ధ్యానిస్తూ ఎల్లప్పుడూ దేవునిలోనే ఉండాలి. సో ఈ ఆశీర్వాదంని పొందుకోవాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ఐ హోప్ దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాలలో 200 100 1000 ఫలింపజేసి ముందుకు నడిపించాలని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. ఆమెన్. హల్లెలూయా.